గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఈనాడులో పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీని ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్ళి వరుసగా భేటీలు అవుతున్నారు. అందులో అమిత్ షా ఫోటో ఉన్నది, కానీ కేంద్ర మంత్రి షెకావత్ ఇచ్చిన హామీకి సంబంధించిన ఒక వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, కడియం కౌశిక్ రెడ్డిల రాజీనామాలతో ఖాళీ అయిన 2 స్థానాలు. ఈ 2 స్థానాల్లో చెరో స్థానం కాంగ్రెస్ కోటి, బీఆర్ఎస్ కోటి రాబోతుంది. దీనికి సంబంధించిన వార్త ఈనాడు పత్రికలో మొదటి పేజీలో హైలైట్ అయింది. ఇక 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి, వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం అనే వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఇక మరొక వార్త, సెక్సు కుంభకోణంలో అమెరికా ప్రముఖులు క్లింటన్, ట్రంప్, ఆండ్రూల పేర్లు ఉన్నట్లు వెల్లడి అని ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన వార్త. ఇది తెలుగు పత్రికల్లో కూడా ప్రధానంగా వచ్చింది. ఇక రక్తం అమ్ముకోవద్దు, డీసీజీఐ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, బ్లడ్ బ్యాంకులు ఆసుపత్రులకు మార్గదర్శకాలు అనే వార్తను లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చి ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ప్రధానమంత్రి లక్షద్వీప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బుధవారం సముద్రంలో స్నారలింగ్ సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గురువారం తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారని ఫోటోతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. 66 రోజులు 6713 కిలోమీటర్లు 15 రాష్ట్రాల గుండా భారత్ జోడో న్యాయయాత్ర ఈ నెల 14 ఇంపాల్లో ప్రారంభించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం ఖరారు అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. కేసీఆర్కు జగన్ పరామర్శ, ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష, 45 నిమిషాల పాటు ఉభయుల చర్చలనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో బారాసాదే విజయం, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ అని ఒక వార్త ఉన్నది. ఇక కాంగ్రెస్ గూటికి షర్మిల, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా విశ్వాసంతో నిర్వర్తిస్తానే ఆమె వ్యాఖ్య కూడా ఉన్నది. దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉంది. యథావిధిగా 15% నాన్ లోకల్ కోటా 2024-25లో ఉన్నత విద్యలో అమలు అనే మరొక వార్త కూడా ఉన్నది. ఇందులో మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం, ఈ వారంలోనే తేదీల వెల్లడి అని కూడా దానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎన్టీపీసీ 2వ దశకు పచ్చజెండా, నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలి, అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలి, అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనే వార్త ఇయర్ ప్యానల్లో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. మణిపూరు ఘటనలను ఓ క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా, అక్కడ 2000 చర్చీల ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది, నాడే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనుకున్న షర్మిల అనే వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ఒక ప్రధానమైన వార్తగా తీసుకున్నది. ఇందులో కాంగ్రెస్లోకి షర్మిల అనే పేరుతో ఇచ్చింది, ఆవిడ కామెంట్ కూడా అందులో ఉంది. ఇక ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరైన సోనియా, రాష్ట్ర నేతలకు సమాచారం అనే వార్త. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన కథనాన్ని ఆంధ్రజ్యోతి స్టోరీని హైలైట్ చేసింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలనే వార్త ఉన్నదిగా. టెస్టు చరిత్రలోనే చిట్టి మ్యాచ్, 642 బంతుల్లోనే ముగిసిన టెస్టుగా రికార్డుల్లోకి, బౌలర్ల హవా, రోజున్నరలోనే కేప్ టౌన్ టెస్ట్ క్లోజ్ అనే క్రికెట్ సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక జీతాలు పడ్డాయి, 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి, కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవులకు ఊరట, ఇది కొనసాగాలని ఆకాంక్ష, బీఆర్ఎస్ సాయంలో 12-20 తేదీల దాకా చెల్లింపులు అనే వార్త ఇందులో మొదటి పేజీలో ఉన్నది. ఇక విన్నపాలు వినవాలని కేంద్ర మంత్రులకు కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి సంబంధించిన ఫోటో ఐటమ్ను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త అని కేసీఆర్ జగన్కు చేసిన సూచనలకు వారిద్దరి భేటీకి సంబంధించిన పరామర్శకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసిందిగా. సర్కారు చేతికి ధరణి, ఇందులో ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోనే, ఎన్ఐసి లేదా టీఎస్కు ఛాన్స్, ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెరాసిస్ అనే ప్రైవేటు సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ అని వాటి సంబంధించిన పూర్తి సమాచారం లోపలి పేజీలోకి ఇండికేషన్ ఇచ్చిందిగా. 68,000 డబల్ ఇల్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి, పనులు ప్రారంభం కానివి, వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, బీఆర్ఎస్ సహాయంలో 2.9 లక్షల ఇళ్ల మంజూరు, నిర్మితమైన వాటికి 11,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అనే వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అనే
మరో వార్త కూడా ఆంధ్రజ్యోతిలో బాటంలో హైలైట్ చేశారు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇందులో విమానం టికెట్ 1000కి తగ్గింపు, ఇంధన ఛార్జీలు ఎత్తివేస్తూ ఇండిగో నిర్ణయం అనే ఒక వార్త ఎయిర్ ప్యానెల్లో హైలైట్ చేసింది. ఇక బూమ్రా అనే క్రికెట్ సంబంధించిన వార్తను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. కేసీఆర్కు జగన్ పరామర్శ అనే ఫోటో ఐటమ్ను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఊరూరా గులాబీ దళం సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి అనే ఒక వార్త ఉన్నది. 8 నెలలలో 1,50,000 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో 58% రాబడి, జీఎస్టీ రూపంలోనే 30,000 కోట్లకు పైబడి ఆదాయము, స్టాంపులు రిజిస్ట్రేషన్లు 9,000 కోట్లు, కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణతో గణనీయంగా పెరిగిన రాష్ట్ర రాబడి. ఇది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్కు కౌంటర్ కథనంగా అర్థమవుతున్నది. ఇక ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్ అని మరో స్టోరీ కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక ప్రశ్నల తప్పులపై నిపుణుల కమిటీ అనే వార్త ఉన్నది. ఆధార్ లింకుతో ఉపాధికి ఉరి అనే మరొక కథనం ఉన్నది. 29న ఎమ్మెల్సీ ఎన్నికలనే వార్త ఉన్నది. జాతీయ హోదా ఇవ్వలేం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తేల్చి చెప్పిన కేంద్రం అనే వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేశారు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటను. ఇక సాక్షి దినపత్రికలో ఇందులో ఎప్పట్లాగానే 5-6 వార్తలు మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు తీసుకోండి అనే వార్త ఉన్నది. జియో కొత్త కస్టమర్లు అనే వార్త ఉన్నది. నన్ను అరెస్ట్ చేయడానికి కుట్రలో కేజ్రీవాల్ కామెంట్తో కూడిన వార్త. వాంటెడ్ ఉగ్రవాది మట్టు అరెస్ట్ అనే ఒక వార్త ఉన్నది. ఇక కోర్టు హాల్లో మహిళా జడ్జిపై దాడి అని అమెరికాకు సంబంధించిన వార్త ఉన్నది. ఇందులో కొలరాడో తీర్పును రద్దు చేయలేమనే ఒక వార్తను కూడా మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. ఇక ఉల్లాసంగా ఉత్సాహంగా కడలి ఒడిలోని ప్రధానమంత్రి స్విమ్మింగ్కి సంబంధించిన ఒక వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక అద్దె బస్సు డిమాండ్లు పరిశీలిస్తామని ఒక వార్త ఉన్నది. 7.62 లక్షల ఎకరాల్లో వరి నాట్లు, యాసంగి సీజన్కి సంబంధించిన వరికి సంబంధించిన సాగుకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం అనే ఒక వార్త ఉన్నది. రోబో మనుషులు వస్తున్నారని మరో వార్త కూడా చిన్న వార్తలను సాక్షి హైలైట్ చేసింది. ఇంకో జాతీయ హోదా ఛాన్స్ లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరో విధంగా సాయం అనే వార్తను కూడా మంత్రి చేసిన విజ్ఞప్తి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక ఎమ్మెల్సీలు చేరొకటనే ఎమ్మెల్సీలకు సంబంధించిన వార్త ఉన్నది. 2 రోజుల్లోనే ట్రోఫీ క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. ఇక 2 ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ అనే వార్త. కమిషన్ తీసుకుంటే విచారణ చేయండి కిషన్ రెడ్డి డిమాండ్ సవాలు విసిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక సిరిసిల్ల నేతలకు 130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి, అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది. కరీంనగర్ సభలో కేటీఆర్ అనే వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక దీంతో పాటుగా కేసీఆర్కు జగన్ పరామర్శ సంబంధించిన ఫోటో వార్త ఇందులోనూ మొదటి పేజీలో హైలైట్ చేశారు. కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అనే వార్త కూడా ఇందులో ఉన్నది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.